నిన్న నైట్ కూర్గ్‌కి వచ్చాము. ఓన్లీ ఇక్కడ 1 డేనే స్టే చేస్తున్నాను. ఇది కూర్గ్‌లో గోస్ట్ స్టాప్స్. మీరొస్తే సోలోగా గానీ, ఫ్యామిలీ వాళ్ళకి ఇక్కడ రూమ్స్ బావుంటాయి. ట్రై చేయండి. నేను ఫస్ట్ సోలో ట్రిప్కి వచ్చింది కూర్గ్కి. నేను ఫస్ట్ టైం సోలోగా స్టే చేసింది కూడా ఇదే హాస్టల్లో, గోస్ట్ స్టాప్స్. కాస్ట్ కూడా ఎక్కువనే, ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది గోస్ట్ స్టాప్స్ది. ఫస్ట్ టైం సోలోగా వచ్చి బాగా కంఫర్ట్ కావాలి భయపడుతుండేటోళ్ళకైతే ఇది చాలా బెస్ట్. ప్లేస్ అయితే గుడ్, ఎందుకంటే బస్ స్టాండ్కి ఇట్స్ జస్ట్ 1.5 కిలోమీటర్ అంతే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సోలో కదా, బయటికి పోయే ఛాన్స్ లేక ఫుడ్ ఇక్కడే తీసుకుంటుండే. ఫుడ్ బాగాలేదు ఇక్కడ. చాలా మంది రివ్యూస్ కూడా అదే ఉంది, అక్కడ రివ్యూ బోర్డు ఉంది. నెగిటివ్ కామెంట్ ఏంటి అని అంటే ఫుడ్. ఇక్కడ లైఫ్ లో ఫస్ట్ సోలో ట్రిప్ కూర్గ్. ఇక్కడ ఈరోజు పెద్దగా స్టే చేయట్లేదు, నైట్ వచ్చాము. 7 అయింది. 7కి మేము వచ్చినా కూడా వాడు 8 వరకు చేశాడు. మీరు అది ఇన్స్టాల్ చేసి, గోస్ట్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో పోయి మనం లాగిన్ చేస్తే అప్పుడు డోర్ లాక్ ఇస్తారంట. ఆ డోర్ లాక్ పెద్ద పంచాయతీ, ఇదేదో పెద్ద మహల్ కట్టినట్టు చేసినారు. మీరు వైఫై ఉంది వర్క్ చేసుకునే వాళ్ళకి, కానీ ఫోన్ సిగ్నల్ లేదు. ఎయిర్టెల్ అండ్ జియో రెండిటికి లేదు ఫోన్ సిగ్నల్. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూద్దామనేసి ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చాను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే మార్నింగ్ ఎవ్వరు లేరు, చుట్టూ మంచు, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయితే ఇక్కడ మనకి వాటర్ ఉంటుంది ఈ టెంపుల్ ఎదురుగా. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే మెయిన్ గుడి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది మార్నింగ్ వచ్చాను కాబట్టి. నెక్స్ట్ నేను రాజా సీట్కి వచ్చాను. ఇది గార్డెన్, లోపలంతా పార్క్ లాగా ఉంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మంచి మనకి కూర్గ్ వ్యూ పాయింట్ లాగా సిటీ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 20 రూపీస్ లోపలికి. మేము వచ్చాం కదా మార్నింగ్, ఇక్కడ చిన్న ట్రాంపోలిన్ లాగా ఉంది. ఇదంతా ఓపెన్ చేయలేదు, జస్ట్ గార్డెనే ఓపెన్ ఉంది. కానీ వర్షం పడుతుంది, సరిగ్గా చూడటానికి కుదరలేదు. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ నుంచి వాయనాడ్ ప్లాన్ ఉన్నింది. వాయనాడ్లో లాస్ట్ మూమెంట్లో రూమ్ క్యాన్సిల్ అయింది. అందుకోసమే ఇక్కడ నుంచి నెక్స్ట్ కోయంబత్తూర్ వెళ్తున్నాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోయాం. కోయంబత్తూర్కి స్టార్ట్ అయితే లిటరల్లీ ఒక 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక్క చుక్క వర్షం లేదు. ఎంత క్లియర్గా ఉందో మీరే చూడండి. అసలు వర్షానికే భయపడి రిటర్న్ వచ్చేసాం. ఫ్రాంక్గా చెప్పాలంటే అంత అంటే అంత వర్షం పడింది. ఈ లాస్ట్ చిక్మగళూరు నుంచి కూర్గ్ వరకు కంటిన్యూస్గా 1 వీక్ వర్షంలోనే ఉన్నాము. కూర్గ్ దాటి ఒక 30 కిలోమీటర్స్ బయటికి వస్తూనే 1 డ్రాప్ అంటే సింగిల్ డ్రాప్ లేదు రోడ్డు మీద. పెట్రోల్ కొట్టించేసుకొని ఒక చిన్న కాఫీ తాగాము. ఇది లివిస్తా అంట, ఇక్కడ ఫేమస్ కాఫీ అంట. అక్కడే పక్కన పెట్రోల్ బంప్లో వాళ్ళు చెప్పారు. టేస్ట్ అయితే బాగుంది. ₹40 ఒక్క కప్పు. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. అసలు వాయనాడ్ కనుక్కొని స్టార్ట్ అయ్యాము కదా, సరిగ్గా నిద్ర లేదు. నిన్నటి వరకు ఫుల్ జర్నీ చేసాము. అందుకే ఒక కాఫీ వేసాము. కాఫీ తాగుతూనే మొత్తం నిద్ర ఎగిరిపోయింది, అంత బాగుంది. వెంటనే స్నాక్స్ తీసుకొని అదే హెల్మెట్లో అట్లే తినుకుంటూ మెల్లగా కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే షాక్‌లో ఉన్నా. ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క వర్షం పడట్లేదు. ఎండొస్తుంది, ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎండొస్తుంది ఇక్కడ. సో, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కార్‌లో వచ్చింటే ఇంకా బాగుండని నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు.
అక్కడక్కడ ఆగి మొత్తం వ్యూస్ చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇదంతా కర్ణాటక ఫారెస్ట్ ఏరియా. అంత గ్రీనరీ లేదు. కానీ మనం వచ్చిన టైం బావుంది కాబట్టి వర్షము లేదు. అట్లని మండిపోయే ఎండ అయితే లేదు. కర్ణాటక చెక్ పోస్ట్ ఇది. మనం ఇది క్రాస్ చేస్తూనే వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ తమిళనాడు. చూసారా ఎంత డ్రాస్టిక్ చేంజో? అక్కడేమో మొత్తం గడ్డి ఎండిపోయింది. ఇక్కడేమో మొత్తము గ్రీనరీ చాలా అంటే చాలా బావుంది. సడెన్‌గా మనకెనకాల ఒక ఎలిఫెంట్ కనిపించింది. అందుకే యూ టర్న్ తీసుకొని వస్తున్నాము. ఒకటి గాదు యాక్చువల్‌గా 2 ఎలిఫెంట్స్ ఉన్నాయిక్కడ. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇప్పటికి ఇలాంటి ఫారెస్ట్‌లలో నేను చాలా సార్లు వెళ్ళాను. లైక్ ముదుమలై ఫారెస్ట్ అట్లా చాలా ఫారెస్ట్‌లో ఎళ్ళాను. ఎక్కడ గూడా నేనెప్పుడు ఎలిఫెంట్‌ని చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఎంత హ్యాపీగుందంటే మనము వాయనాడ్ ఎళ్ళాలి యాక్చువల్‌గా. వాయనాడ్ ట్రిప్ క్యాన్సల్ అయినందుకు ఇక్కడ నేను ఎలిఫెంట్‌ని చూసాను. నేను నా డ్రీమ్ యాక్చువల్‌గా ఇట్లా రోడ్డు మీద ఒక ఫారెస్ట్ లైక్ అడవి ఏనుగుని చూడాలనేసి నా డ్రీమ్. ఫస్ట్ టైం ఏనుగులు కనిపించాయి. ఏనుగులు ఫారెస్ట్‌లో. ఇనిపిస్తుందా లేదా? నేను ఎక్సైట్‌మెంట్ గొర్లుతున్నా. అది బాయ్ అంటే బాయ్ చెప్పింది. అది నేను కరెక్ట్‌గా రికార్డ్ చేయలేదు. చాలా చాలా అంటే చాలా బావునింది. తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము. కోయంబత్తూర్‌కి ఇంకా 113 కిలోమీటర్స్ ఉంది. వ్యూస్ అయితే చాలా బావున్నాయి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ముందర ఎందుకో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నింది. బైక్స్ అన్నీ ఆగిపోయాయి. కార్స్ అన్నీ ఆగిపోయాయి. వాళ్ళసలు ఏదో అంత సిగ్నల్ ఇస్తున్నారు. మాకు అర్థమే కాలేదు. ఎందుకబ్బా అని చూస్తే పెద్ద ఏనుగు అది రోడ్డు మీదకొచ్చేసింది. అందరూ ఫుల్ భయపడి ఉరుకో ఉరుకు. ఈరోజు నా వాయనాడ్ ట్రిప్ క్యాన్సల్ అవ్వడం వల్ల వన్ ఆఫ్ నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. ఇట్లా ఏనుగుని చూస్తా నేను రియల్‌గానే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అందరూ భయపడిపోయారు. మొత్తం ట్రాఫికే. మొత్తము ఒక 3 కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. తర్వాత అట్లిట్లా చేసి వెనకాల వెనకాల ఎళ్ళిపోయాం మేము. ఎంత ట్రాఫిక్ ఉందో మీరే చూడండి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఒక్క ఏనుగు వల్ల. సో, మనం నియర్ టు కోయంబత్తూర్ ఇంకొంచెం దూరం వెళ్తే కోయంబత్తూర్ వచ్చేస్తుంది. నేను కోయంబత్తూర్ రీచ్ అయ్యేసరికి 7 అయ్యింది. యాక్చువల్‌గా 5:30 వరకు రీచ్ అయిపోవాలి. బట్ ఇట్లా ఏనుగుల వల్ల చాలా లేట్ అయిపోయింది. కోయంబత్తూర్ నుంచి ఎక్కడికెళ్తున్నానో నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి.